ఇంకా సమయం ఉంది. పెద్దలైనటువంటి వాళ్ళు సమయం ఉంది కాబట్టి సింగర్స్ బయట పిల్లలంటే నేనేం చేయలేను. దయచేసి ఎవరు కోప్పడదు. ఇది మన కుటుంబ మన ప్రమాణ స్వీకారం కాబట్టి దయచేసి గమనించి ఇప్పుడు ఒక నిమిషం గమనించండి. ఇక్కడ స్టేట్ పార్టీ ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ పిలుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా పట్టాభి గారు, కార్యదర్శిగా కృష్ణ గారు మరియు ఇతర కార్యవర్గాల సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. విశాఖ నగరం తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధం. 2019 కష్టకాలంలో కూడా రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడాను 4 శాసనసభ్యుల నగరంలో తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి తెలుగుదేశం పార్టీకి అందించిన నగరవాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న కూడా 24 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి శాసనసభ్యులందరినీ గెలిపించారు. ముఖ్యమంత్రి గారు నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చే సందర్భాల్లో మాట్లాడుతూ విశాఖ నగరం ప్రజలు చాలా మంచివాళ్ళు, ఈ నగరం అంటే ప్రత్యేకత అభిమానం ఉందని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. లోకేష్ గారు అయితే ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి చాలా వారి యొక్క కృషి అనేది కూడా మనం ప్రశంసనీయం. మొన్న విశాఖ సమ్మిట్ జరిగిన, యోగాంధ్ర జరిగిన ఇవన్నీ కూడా విశాఖ నగరం మీద నా అభిమానాన్ని తెలియజేస్తున్నాయి. ప్రధానమంత్రి గారి సభలు ఇక్కడ 2 సార్లు జరిగాయి. దాంతోపాటు ఇక్కడ విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ విశాఖ కేంద్రంగా శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు కూడా ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో చెప్పినటువంటి సూపర్ 6తో పాటు అభివృద్ధిని తీసుకొని వస్తున్నాం. సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో తెలియపరుస్తూ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ దయచేసి మాట్లాడతారు కాబట్టి దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి ప్లీజ్ కూర్చోవాలి అందరూ కూడా. ఇంకా ప్రమాణ పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను. జై ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనస వాచ కర్మణ నిరంతరంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి
ఉన్నటువంటి అనిత గారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రమాణం కదా మైక్ దగ్గర ఎవరున్నారు? యువగలం సాంగ్ పెట్టండి. నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా. ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి ప్రమాణ స్వీకారం అనంతరం కొంతమంది అమ్మ అందరికీ నమస్కారం. ఈరోజు అంటే ఒక కార్యకర్తగా ఉండి తెలుగుదేశం పార్టీ ఏ పని చెప్పినా కూడా శిరోధార్యంగా భావించి ఎన్ని రోజులైనా పదవుల గురించి కాకుండా పనితనంగా ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ఈ వైజాగ్ జిల్లాలో ముందు నుంచి నడిపించాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవ అందిస్తూ ఈరోజు పార్టీ ఇచ్చిన ఒక నాయకుడే అంటే ఈరోజు అధ్యక్షుడి పదవికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరుడు పట్టాభిరామ గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సెక్రటరీగా ఈరోజు నాకు ప్రముఖ న్యాయవాది కింద తెలుసు రొడగల కృష్ణ. దానికి మించి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గురించి పనిచేసి ఈరోజు జిల్లా జనరల్ సెక్రటరీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రొడగల కృష్ణ గారికి, సోదరుడు రొడగల కృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు సీనియర్ మోస్ట్ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఈ జిల్లా కార్యవర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరులకి, నా సోదరీమణులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రి మాడుగుల శాసనసభ్యులు గురువర్యులు బండా సత్యనారాయణమూర్తి గారికి, ప్రభుత్వ మన ఎమ్మెల్యే వెస్ట్ గణబాబు గారికి, అన్న రొలగపూడి రామకృష్ణ బాబు గారికి, వేదిక నిలిచిన ఎమ్మెల్యేలందరికీ, అందరికీ కూడా ఇన్ఛార్జీలకి, అందరికీ కూడా కార్పొరేషన్ చైర్మన్స్ కి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిజంగా మాట అంటేనే మనసులోని గుండెల్లోని రక్తం ఉప్పొంగుతుంది అని చెప్పేటట్టుగా ఉండాలి. ఎందుకంటే విశాఖపట్నం కార్యకర్త ఎలాంటోడంటే రాష్ట్రం మొత్తం మీద మెజార్టీ చూసుకుంటే విశాఖపట్నంలో గాజువాక భీమిలిని తలదన్నే మెజార్టీ కూడా ఎక్కడ కూడా రాలేదు. అటువంటి మెజార్టీని ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నుంచోవడమే కాకుండా 2019-24 మధ్యలో క్రైసిస్ లో కూడా మనకి అటువైపు ఒక్క ఛాన్స్ అని చెప్పి మభ్యపెట్టిన జగన్మోహన్ రెడ్డి మభ్య అంటే ప్రజలెవరూ కూడా అతని తాలూకా మాటలు నమ్మకుండా ఇక్కడ ఓట్లేసి గెలిపించేటట్టుగా చేసిన ఈ కార్యకర్తలందరికీ కూడా ఒకసారి శిరస్సు నుంచి పాదాబంధనం